తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్ ముందుగా మీకు శ్రీ పరాభవన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సార్. శ్రీమాత్రే నమః. మీకు మన ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ పరాభవనామ సంవత్సరంలో బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. పరాభవన సంవత్సరం ఒక పెక్యులర్ కాంబినేషన్ తో మొదలవుతుందని అనుకోవచ్చు. అవునండి, అవునండి. కాలసర్ప యోగంతో అంటే గోచారం రీత్యా చూసుకుంటే చాలా ఉన్నాయి పాపం. కాలసర్ప అంటే అన్ని గ్రహాలు వాటి వాటి రాహుకేతుల మధ్యలోనే ఉన్నాయి ఎగ్జాక్ట్లీ, కాబట్టి ఎగ్జాక్ట్లీ. ఆ యోగంతో మొదలవుతున్నటువంటి ఒక సంవత్సరం. మరి పరాభవం పేరు కూడా భయపెడుతోంది. ఓవరాల్ గా అసలు పరాభవన సంవత్సరం అసలు మనం ఎలా మొదలు పెట్టాలి, ఇవన్నీ పక్కన పెట్టేసి కాలసర్ప యోగమా, కాలసర్ప దోషమా, లేకపోతే అవమానాలు, ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు ఉగాదిని ఎలా జరుపుకుంటే వచ్చేటటువంటి ఒడిదుడుకుల్ని అధిగమించే శక్తి మనకు వస్తుంది, ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలి. తప్పకుండా అండి. దీనికి రెండు పేర్లు ఉన్నాయి, పరాభవ, పరావసు నామ సంవత్సరం. పరావసు అని కూడా అంటారు. పరావసు అని కూడా అంటారు. దీనివల్ల ఏంటంటే ఒకప్పుడు పాతకాలంలో చేసిన పనులన్నీ మనం చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం. అంటే ఇప్పుడు గ్యాస్ అయిపోయింది, కర్రలు పొయ్యిలో బొగ్గులు పోలు తెచ్చుకోవడం, ఇలాంటివి కూడా జరుగుతాయి మనం. అవునా, బ్యాక్ టు బేసిక్స్ లోకి వెళ్తాం ఈ పరావసు వల్ల. అది అయితే ఇక్కడ అంటే ఇప్పుడు ఒకప్పుడు మన పెరట్లోనే ఏదో కాయ పండేది, దాన్ని వండుకునేవారు. ఇప్పుడు ఓన్ గా ఏదైనా పండించుకుందాం అనేది ఇంట్లో కూడా రైట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరికీ సందేహం ఏంటంటే ఈ రోజు ఎందుకు చేసుకోవాలి, దీనికి ఒక రీజన్ ఉంది. ఉగాదిని ఈ రోజు ఎందుకు చేసుకోవాలంటే బ్రహ్మ సృష్టిని చేసినటువంటి రోజు ఈ రోజు. వరాహ కల్పం ఆదిలో ఈ రోజే ఎగ్జాక్ట్లీగా చైత్ర పాడ్యమి రోజు చేయడం జరిగింది. అందుకే చిత్తా నక్షత్రం రోజు పౌర్ణమి ఉంటుంది కాబట్టి చైత్రం అనేటువంటిది జరిగింది. ఓకే. అయితే ఇక్కడ ఈ చైత్ర మాసంలోనే ఎందుకండి చేయాలి, మిగతా మాసాల్లో ఎందుకు చేయకూడదు, ఈ రోజు ఎందుకు రావాలి అంటే చైత్ర మాసం ఈజ్ చిత్తా నక్షత్రం పౌర్ణమి కాబట్టి చైత్ర మాసం. చిత్తా నక్షత్రానికి అధిదేవత గ్రహదేవత ఎవరంటే కుజుడు, అధిదేవత బ్రహ్మ. ఓకే. బ్రహ్మ. మీరు చిత్తా నక్షత్రాన్ని కనుక చూస్తే 27 నక్షత్రాల్లో మధ్య నక్షత్రం అది. ఇటు 13 ఇటు 13 ఉండగా ఇది 14వ నక్షత్రం. ఓకే. సెంటర్ది. అట్లాగే బ్రహ్మ సృష్టికర్త కదా, అందుకని. ఇంకోటి మీరు గమనిస్తే గనక మనకి ప్రతి సంవత్సరం అంటే ప్రతిరోజు మీరు గనక చూస్తే సూర్యోదయ సూర్యాస్తమ సమయాలు ఈక్వల్ గా ఉండవు. మనకి పగలు ఎక్కువ ఉంటే రాత్రి తక్కువ ఉండడం, లేదా రాత్రి ఎక్కువ ఉంటే పగలు తక్కువగా ఉండడం జరుగుతుంది. కానీ కేవలం ఉగాదికి ఒక రోజు అటు ఒక రోజు ఇటు ఉగాది రోజు మాత్రమే ఈక్వల్ గా ఉంటది టైం. మీరు గమనించండి. ఈక్వినాక్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్ లో. ఎగ్జాక్ట్లీ. అంటే మన ఉగాది చేసుకోవడం అనేటువంటిది ఎంత పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ ఉందో చూడండి. మీరు 19వ తేదీ కన్నా చూస్తే సూర్యోదయం 6:24 ఉంటే సూర్యాస్తమం 6:23. ఒక్క 1 మినిట్ జస్ట్. అంటే ఏంటి, మీకు సూర్యోదయ సూర్యాస్తమాలు రెండు ఈక్వల్ గా ఉన్నందుకు పగలు రాత్రి ఈక్వల్ గా ఉంది, అందుకు మనం చేస్తాం. వాట్ బ్యాలెన్స్. అమేజింగ్ సార్. ఊరికే ఏదో ఈ రోజు చేసుకుంటారా అంటే కాదు ఇది. ఒకటి సృష్టి ఆది అయిన రోజు, రెండవది బ్రహ్మ ఈ మాసంలో ఎందుకు చైత్ర మాస పాడ్యమి, మూడవది ఆ రోజు కరెక్ట్ గా ఈక్వల్ గా ఉంది. మరి పచ్చడి ఎందుకు మనం పచ్చడి అంటుంటారు అందరు, కానీ ప్రసాదం అనాలి. మనం భగవంతుడికి సమర్పించి తీసుకుంటాం కదా, ఎందుకు చేయాలి అంటే దీనికి శాస్త్రంలో ఇది స్వీకరించడం వల్ల ఆయుష్, ఆరోగ్యం, గ్రహ బాధలు తగ్గుతాయని ఉంది శాస్త్రంలో. ఎందుకు అంటే ఈ ఏవైతే మనం కలుపుతామో వీటికి గ్రహాలకి సంబంధం ఉంటుంది. ఇప్పుడు వేప పువ్వు వేస్తాం, వేప పువ్వుకి ఎవరు కారకులు అంటే కుజరాహు శని కాంబినేషన్. వేప పువ్వు అంటే చేదు, కుజరాహు శని చేదు. దాని కేతువు కూడా, పువ్వుకి ఉండే కాడని తీసుకుంటే కేతువు, 4 గ్రహాలు అక్కడ మీకు కవర్ అయిపోయాయి. ఇక తీపికి ఎవరు, గురువు. శుక్రుడు వగరు, పులుపుకి మెయిన్ గా చెప్పాలంటే శుక్రుడు పులుపుకి కారకుడు. అయితే శుక్రుడు కూడా కొన్ని వీటికి తీపికి అని చెప్తారు, బట్ పులుపుకి ఎక్కువగా కారకుడు. శాస్త్రంలో శ్లోకం ఉంది దానికి, పులుపు అనడానికి. ఓకే. అలాగే గురువు ఇంకో దానికి కూడా ప్రాధాన్యత వహిస్తాడు. మనం మామిడికాయ కూడా వేస్తాం. అయితే పండిన మామిడి పండు అయితే గురువు, పచ్చిగా ఉన్న మామిడికాయకి బుధ గురువులు ఇద్దరు కారకులు అవుతారు. ఎందుకంటే గ్రీనిష్ లో ఉంటుంది. ఎందుకండి పండింది వేసుకోవచ్చు కదా, పచ్చిది ఎందుకు వేయాలంటే బుధ గురువు ఈజ్ ది నాలెడ్జ్. మీరు పొందడం,
గురువు ద్వారా Hmm. నాలెడ్జ్ని మీరు పెంచుకోవడం, దాన్ని మళ్ళీ అప్లై చేయడం. Hmm. మీకు ఏం కావాలి? నాలెడ్జ్ పొందడం కావాలి, అప్లై చేయడం కావాలి. రెండోది ఏంటంటే చాలా సమస్యలు మనకి అవతల వాళ్ళు చెప్పింది మనం వినకపోవడం వల్ల, మనం చెప్పింది అవతల వాళ్ళు వినకపోవడం వల్ల జరుగుతాయి. అంతే. గురుబుధులు బాగుంటే గనక వాళ్ళకి ఆ ఎనర్జీ కనుక ఈ సంవత్సరం వస్తే, మనం చెప్పింది అవతల వాడు వింటారు, అవతల వాడు చెప్పింది మనం వింటాం. ఓకే, అందుకని వాళ్ళ ఎనర్జీని పెంపొందించుకోవాలి. అందుకే చూడండి, ఎవరికైనా బుధ గురువులు పరివర్తన ఉన్నా కలిసిన వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ సీకింగ్ పర్సన్స్ ఉంటారు. ఎప్పుడు నాలెడ్జ్ ఎక్కడ ఉంటే అక్కడ పోయి డబ్బులు ఖర్చు పెట్టి తెలుసుకుంటూ ఉంటారు. అది. సో మరి ఈ గ్రహాలకు సంబంధించి మనం ఎప్పుడైతే పరమాత్మకి సమర్పించి తీసుకుంటామో ఆ గ్రహ అనుగ్రహం మనకు కలుగుతుంది. అందుకని అలాగే ఉప్పు వేస్తాం. ఉప్పు, ఉప్పుకి చంద్రుడు కారకుడు. వాటర్ వేస్తాం, చంద్రుడు కారకుడు. కరెక్ట్. అలాగే నెయ్యి చంద్రుడు గురువు కారకం. అండ్ పులుపుకి శుక్రుడు అని చెప్పుకున్నాము, తీపికి గురువు. అలాగే మిరియాలు కూడా వేస్తారు. మిరియాలు కారం అవ్వడానికి మిరియాలే వేయమని చెప్పింది శాస్త్రం. పచ్చిమిరపకాయలు వేయొద్దని చెప్పింది. మిరియాలకి కుజుడు రవి కారకుడు. ఘాటు కావాలిగా, ఘాటు ఒక రకమైన కారానికి రవి కుజుడు. వీటి వల్ల ఏంటంటే ఇవన్నీ వేసి దీనికి రెండు రకాలు. ఒకటి గ్రహ సంబంధించినటువంటి అనుగ్రహం మనకు కలగడానికి, రెండవది నీ జీవితంలో కూడా అన్నీ ఉంటాయనైనా ఒకటే ఉండదు అని చెప్పి సింబాలిక్ గా. అద్భుతం సార్. అయితే ఈ రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని నువ్వుల నూనె చక్కగా మొత్తం పట్టించుకొని శనగపిండితో స్నానం చేయాలి. నలుగు. ఎందుకు? శని దోషం నువ్వుల నూనె రాసుకోవడం వల్ల పోతుంది. గురువు యొక్క పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఎప్పుడైతే మనం శనగపిండితో చేసుకుంటాం. ఎందుకంటే శనగపిండి గురువు కారకం. అంతే కదా. అలాగే కొత్త వస్త్రాలు ధరించి ఆభరణాలు ధరించమని చెప్పింది శాస్త్రం. ధ్వజాన్ని పెట్టమని చెప్పింది శాస్త్రం. అంటే కాషాయ రంగు ధ్వజము, దాని మీద ఓంకారంగానే శ్రీకారం ప్రతి ఇంటికి పెట్టుకోవాలి. ఓకే. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనం తెలియక పాపం సూర్యోదయం నుంచి ఎప్పుడో తింటాం, రాత్రికో మధ్యాహ్నకో ఉగాదికి సంబంధించిన ప్రసాదం తీసుకుంటాం. కానీ అలా కాదు, సూర్యోదయం నుంచి 3 గంటల వ్యవధిలో తీసుకోమని చెప్పింది. 3 hours లో తీసుకో, ఒక యామం సమయంలో తీసుకోమని చెప్పింది. 8:30 లోపు తినేయాలి. 9:30 లోపు తినేసేయాలి. ఎప్పుడో నేను రాత్రి వస్తాను తీసుకొచ్చి పెట్టు, ఉపయోగం ఉండదు అది. ఎందుకంటే దానికి చాలా రీజన్ ఉందండి. పొద్దున్నే తింటే, పరగడుపుని తింటే మనకి ఏదైనా ఒక రకంగా పని చేస్తుంది. అన్ని లోపల ఫుడ్ పడేసిన తర్వాత నువ్వు తింటే దానివల్ల ఉపయోగం ఉండదు కదా. 100% ఉండదు కదా. అట్లా. సో అందుకని ఇవన్నీ చేస్తూ పంచాంగ శ్రవణం ఖచ్చితంగా చేయాలి. పంచాంగ శ్రవణం చేయాలి. ఆ రోజు మనం పూజించాల్సింది బ్రహ్మ కాబట్టి బ్రహ్మను తలుచుకోవడము, విశ్వకర్మను తలుచుకోవడము, గణపతిని, లలిత అయితే లలిత, శివుడైతే శివుణ్ణి, అండ్ అలాగే విష్ణు అయితే విష్ణు సహస్రనామాలు చేయాలి ఆ రోజు. దీంతో పాటు ఈ ఉగాది నుంచి ఎప్పుడు ఉగాది వచ్చినా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందులో ఉగాదితో పాటు మీకు పితృదేవత ఆరాధన కలిగించే, పితృదేవత అనుగ్రహం కలగడానికి ఒక రెమెడీ ఉంటుంది ఇందులో. ఈ రోజు నుంచి 4 నెలల పాటు చలివేంద్రాలు నిర్వహించడం, పక్షులకి నీళ్లు పెట్టడం చెప్పింది శాస్త్రం. ఇంటి మీద బాల్కనీలో. మనకు ఒకప్పుడు ఇండివిజువల్ హౌసెస్ ఉన్నప్పుడు బయట ఒక గోళంలా కట్టేవారు. ఆవులు పోయేవో, మేకలు, ఆవులు, ఒక్కొక్కరు ఒకటి తాగేసి వెళ్ళిపోయేవి. వాటిని కాలుగొడుకుని కూడా వాడేవారు ఇంట్లో. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు బయట ఉండేది అది. ఒక జగ్గు తీసుకుని కలుపుకుని లోపలికి వచ్చేసాడు, మిగతా తినేవి. ఏంటంటే పక్షులకి, వేటికి ఎప్పుడైతే మనం వాటర్ పెడతామో అది ఖచ్చితంగా పితృదేవత అనుగ్రహాన్ని ఇస్తుందని శాస్త్రం. అద్భుతం. చేయాల్సిందే. మనం చేయాల్సింది. కాబట్టి మనం కాళ్ళు కడుక్కోవట్లేదు, వాటిని పట్టించుకోవట్లేదు. 2 చేస్తే బాగుంటుంది. ఇప్పుడు సరే, ఇప్పుడు ఏమండి మాకు ఇప్పుడు అప్పట్లాగా గోవులు తిరగట్లేదు, కుక్కలు లేవు, తగ్గిపోయాయి కదా. ఉంటాయి, లేవు అని అనుకుంటే కనుక కనీసం వాటర్ బాటిల్స్ పంచండి, చలివేంద్రాలు నిర్వహించండి. చాలా 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 ఫలితం. 4 నెలలు, ఉగాది నుంచి 4 నెలలు పని చేయాలి. అద్భుతం సార్. అయితే సూతకంలో ఉన్న వాళ్ళు, అలాగే ఏమైనా ఆడవాళ్ళకి అడ్డు వచ్చిన వాళ్ళు మరి ఈ ఉగాది ప్రసాదాన్ని స్వీకరించొచ్చా? ప్రసాదం స్వీకరించడానికి ఇబ్బంది ఏం లేదు, ఎవరైనా స్వీకరించవచ్చు. చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఈ డౌట్ కూడా ఉంటుంది మీరు అన్నట్టుగా, అమ్మో నేను ప్రసాదం స్వీకరించవచ్చు. ప్రసాదం స్వీకరించడానికి ఏమవుతుంది? సూతకంలో ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు అడ్డున్న వాళ్ళు సార్ ఏం కాదు, స్వీకరించవచ్చు. దానికి ఏం సంబంధం లేదు. అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారు సార్. ఈ ఉగాది నుంచి మన వాళ్ళందరికీ కూడా చాలా సాఫీగా ఈ సంవత్సరం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.